టీటీడీకి అప్పగించి రెవెన్యూ ల్యాండ్ను ఎక్కడైనా కూడా బయట ఇచ్చి ఉండవచ్చు. అలా ఇవ్వకుండా టీటీడీ ల్యాండ్ వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ల్యాండ్ను ఈ రోజున ఓబరాయ్ హోటల్కు దారాదత్తం చేశారు. అంటే వరుస పెట్టి ఏ రకమైనటువంటి అపచారాలు చేస్తూ ఉన్నారు అని. నిన్న చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం రోజున మాట్లాడుతూ ఆడవాళ్ల జోలికొస్తే ఇదే ఆఖరు అని అన్నాడు. ఇదే ఆఖరు రోజని. 1.5 సంవత్సరాల క్రితం నా జోలికొస్తా అన్నాడు. నా మాన ప్రాణ ఆర్థిక జీవనానికి తీరని నష్టం కలిగిస్తున్నాడు బిఆర్ నాయుడు అనేటువంటి TV5 చైర్మన్. ఆయనను టీటీడీ చైర్మన్ చేయొద్దండి సార్, నేను టీడీపీ అభిమానిని, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. అతను పచ్చి ఉమనైజరు. ఏదైనా పని ఉండి ఆడవాళ్లు వెళితే వాళ్లను వాడుకోని ఆ తర్వాతనే ఏదైనా పని గురించి ఆలోచిస్తాడు అని అంత ఘోరమైనటువంటి ఉత్తరం రాస్తే, అది కూడా నేరుగా మీకే రాస్తే, మరి బిఆర్ నాయుడు గారికి అదే ఆఖరు రోజు చేయాల్సిన పనిలే. కనీసం టీటీడీ అధ్యక్షుడిగానైనా ఆఖరి రోజు కావాల్సిన అవసరం ఉంది కదా. నిన్న మహిళా దినోత్సవం రోజైనా బిఆర్ నాయుడికి ఆఖరు అధ్యక్షుని రోజుగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఎక్కడ చేశారు మీరు? చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ కూడా తప్పుడు చేతలు. ఈ రోజున వీటికి సమాధానం చెప్పాలా? భగవంతునికే మీరు పొలాన్ని అమ్ముతారా? ఇది ఎక్కడైనా జరిగిందా? ఎవరైనా భగవంతుడికి దాతలు పొలాలు దానం చేస్తారు. మొన్న కూడా ఎవరో ఒక ఆయన దానం చేసినాడు. కానీ మీరేమో ఇంత భక్తుణ్ణి అని చెప్పుకునేటువంటి మీరు అమరావతిలో అది ఆకర్షణీయంగా వాణిజ్య కార్యకలాపాలను బలోపేతం చేయటం కోసమని 200 కోట్ల రూపాయల ఖర్చుతో గుడి టీటీడీనే నిర్మించాలా? నిర్మించేటువంటి గుడికి స్థలం కూడా టీటీడీనే కొనుక్కోవాలా? టీటీడీ చేత బలవంతంగా కొనిచ్చినారు. గతంలో ఇలాగే 2019 ఆయన ఎన్నికలకు ముందు ఈ ఫ్లైఓవర్ కు సంబంధించి శ్రీనివాస సేతు అలియాస్ గరుడ వారధికి సంబంధించిన ఫ్లైఓవర్ కు సంబంధించి బోర్డు ఆమోదం లేకుండానే 550 కోట్ల రూపాయల టీటీడీ నిధులని ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి దుర్వినియోగం చేసినటువంటి సంగతి కూడా ఈ సందర్భాన గుర్తు చేసుకోవాలా. మీరా భగవంతుని ప్రాపర్టీ కాపాడేవాళ్లు? మీరా దేవుణ్ణి పరిరక్షించేవాళ్లు? బిఆర్ నాయుడు గారు బుకాయిస్తే సరిపోదు. బిఆర్ నాయుడు గారి లీలల్ని ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్లంతా దాదాపు 6 కోట్ల మంది వీక్షించినారు. ఇక మీరు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకొని దాన్ని ఆపేసినా ఏం చేసినా ప్రయోజనంలే. దాన్ని చూడాల్సినటువంటి ప్రతి ఒక్కరూ కూడా చూసేశారు. మీ నైతిక పతనం పాతాళం కంటే దిగజారిపోయింది. నేను పొద్దున్నే కొండకు పోతే అక్కడ కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు భక్తులు. ఇంత పనికిమాలినోడిని టీటీడీ అధ్యక్షుడిగా ఇంకా కొనసాగిస్తున్నారనని. ఇప్పటికైనా మీకు జ్ఞానోదయమై, లేదా చంద్రబాబు గారు ఇదే ఆఖరి రోజు మహిళల జోలికి వచ్చి అనంటే ఒకరోజు ఆలస్యమైంది, ఈ రోజైనా కూడా మహిళల జోలికి వచ్చినటువంటి బిఆర్ నాయుడు గారికి ఆఖరి అధ్యక్ష పదవి రోజుగా చేస్తారని భావిస్తున్నాను.